ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ గురించి ఫస్ట్ చెప్తారు 15 minutes. నెక్స్ట్ 15 minutes ఆన్ ది రోడ్ సేఫ్టీ. డిటిఓ గారు. సార్, మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ నేషనల్ హైవేస్లో అనాథరైజ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్స్ మీద సర్టన్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. దాన్ని మనకి విత్ ఇన్ టైమ్ లైన్స్లో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. సో తదనుగుణంగా దానిలో మనకి 13 points 13 డైరెక్షన్స్ ఉన్నాయి సార్. వాటిలో ముఖ్యంగా మనకి ప్రొహిబిషన్ ఆన్ పార్కింగ్ ఆఫ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ ఆన్ నేషనల్ క్యారేజ్ వే పేవ్డ్ షోల్డర్ ఎక్సెప్ట్ డిజిగ్నేటెడ్ బేస్ అండ్ లేబైస్ అనేది ఒక మెయిన్ పాయింట్గా ఉంది సార్. దానికోసం చెప్పి తమరు ఒక టాస్క్ ఫోర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. దానిలో ఆ టాస్క్ ఫోర్స్ కమిటీని తమరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సార్. దానికి తమరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్పర్సన్ గా ఉంటారు సార్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కో చైర్పర్సన్ గా ఉన్నారు సార్. NH 16 NH 216 కూడా మెంబర్స్ గా ఉన్నారు సార్. సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మెంబర్ కన్వీనర్ గా ఉన్నారు. లెఫ్ట్ రైట్ సెంటర్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. సో దట్ దెన్ ఓన్లీ దే షుడ్ గివ్ ద పర్మిషన్ ఫర్ ఎనీ సైట్ విత్ ఇన్ హైవే సేఫ్టీ జోన్స్ వితౌట్ ప్రేయర్ NHA PWD క్లియరెన్స్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ దిస్ మీటింగ్ షుడ్ బి హెల్డ్. ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్ తో ఇది కూడా షెడ్యూల్ చేసేయండి. ఓకే. అగైన్ మీకు వస్తుంది R&B ఏమైనా ఉందా? R&B కూడా ఉంది. R&B కూడా ప్రాబ్లం ఉంది సార్. లిస్ట్ రెగ్యులర్ మేము లెటర్స్ పెడుతున్నాం సార్ డిపిఆర్ ఎస్పీ గారు. ఎవరికి? ఎవ్రీ వీక్ R&B ఈ గారు పెడుతున్నాం సార్. నేషనల్ హైవే కాపీ పెట్టండి ప్లీజ్. మాకు కాపీ టు మీ సో దట్ ఇప్పుడు దాకా మీరు రాసిన లెటర్ నాకు కాపీస్ ఇవ్వండి. ఎవ్రీ వీక్లీ వన్స్ పంపిస్తున్నాం సార్. లెటర్ కాపీ పంపిస్తాం. పెట్టండి. మీకు తినమూడి సార్ అంతే సార్. పర్టికులర్గా ఏం లేదు సార్. అందువల్ల ఇర్రెగ్యులర్గా క్రాస్ అవుతా ఉన్నారు సార్. సైన్ బోర్డ్స్ కూడా లేవు సార్. యాక్చువల్గా కర్వ్స్ దగ్గర చేశారా మీరు? ఏ లొకేషన్ లో ఏం కావాలని చేసాం సార్. ఈ డిస్ట్రిక్ట్ హైవే టాస్క్ ఫోర్స్ ని ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది. అండ్ సెకండ్లీ ఈ సర్వేలెన్స్, పెట్రోలింగ్ అండ్ ఇల్లీగల్ పార్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 24/7 ఈ హైవే పెట్రోలింగ్ వెహికల్స్ ఈ NHA వాళ్ళు ఈ పెట్రోలింగ్ ఆస్పెక్ట్స్లో మీరు కొన్ని వెహికల్స్ ఎంగేజ్ చేస్తే మ్యాన్ పవర్ మేము పోలీస్ సైడ్ నుంచి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి విల్ ప్రొవైడ్. సో మెయిన్లీ ఇల్లీగల్ పార్కింగ్ సంబంధించి అండ్ ఈ దాబాస్ దగ్గర చాలా దాబాస్ ఉంటాయి నేషనల్ హైవే పడి. చాలా చోట్ల ఈ లంచ్కో డిన్నర్కో ఈ హైవేస్ గుండా వెళ్ళేటువంటి చాలామంది ప్యాసింజర్స్ వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపడం, ఈ దాబాస్ కూడా రోడ్డుని ఇమీడియట్గా అనుకుండడం, ప్లస్ అక్కడ సఫిషియంట్ పార్కింగ్ ప్లేస్ లేకపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. సో సచ్ టైప్ ఆఫ్ సర్వేలెన్స్ ఎక్కడెక్కడ ఆ దాబాస్ రోడ్డు పక్కనే ఉన్నాయి, పార్కింగ్ ప్లేసెస్ సరిగా లేవు, మోర్ ఫ్రీక్వెంట్గా రోడ్ సైడ్నే వెహికల్స్ అన్ని ఆపుతున్నారు, సచ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం. అదేవిధంగా ఆ ఇల్లీగల్ పార్కింగ్ ఎక్కడ ఉందో ఆ పార్కింగ్ని క్లియర్ చేయడం. ఈ ఆస్పెక్ట్స్లో పెట్రోలింగ్ చేసుకోవడం, దానికి సంబంధించి వెహికల్స్ని ఎంగేజ్ చేసుకోవడం, దీనికి క్లియర్గా గైడ్లైన్స్లో ఉన్నాయి. NHA సైడ్ నుంచి ఈ హైవే పెట్రోలింగ్ సంబంధించి వెహికల్స్ని ఎంగేజ్ చేయడం, అథారిటీస్తో ఒకసారి డిస్కస్ చేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కమింగ్ డేస్లో ప్రొవైడ్ చేయండి ఇమీడియట్లీ. మెయిన్లీ ఈ TMCC క్యాంప్స్, అదేవిధంగా స్పీడ్ డిటెక్టర్స్, దాని అదర్ క్యాంప్స్ ఎక్కడెక్కడ మనం మీరు టోల్ ప్లేసెస్ దగ్గర కానీ అదర్ ప్లేసెస్లో కానీ ఇన్స్టాల్ చేసినటువంటి క్యాంప్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని పని చేస్తున్నాయి, ఆ క్యాంప్స్ సంబంధించినటువంటి ఫీడ్ కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్స్కి, డిస్ట్రిక్ట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఇప్పటిదాకా ఆ ఫీడ్ ప్రొవైడ్ చేసేటువంటి ప్రాసెస్ ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎక్కడెక్కడ జరగట్లేదు. సో దీనికి సంబంధించి కూడా ఇమీడియట్లీ కన్సర్న్ SDPOs అండ్ NHA అఫీషియల్స్ కోఆర్డినేట్ చేసుకొని ఈ ఆథరైజేషన్ ఆఫ్ ఈ ATMS కూడా ప్రాపర్గా స్ట్రీమ్ అనే విధంగా పనిచేయాలి. స్వర్ణ బాపట్ల రోడ్ సేఫ్టీ ఇంటర్వెన్షన్ దాన్ని చాలా చక్కగా వాడడంలో, అలాగే శిరోరక్ష
కార్యక్రమ క్యాంపెయిన్ని కూడా కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా జిల్లాలో అమలు చేయడానికి వాళ్ళు చేసిన కృషిని అభినందిస్తున్నాను. దీంట్లో స్వయంగా నేను కూడా ప్రతి సోమవారం, మీకు తెలుసు ఆస్టెరిటీ మెజర్ భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు తన కార్ని తగ్గించడం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కార్ని తగ్గించడం, ఆ ఒక పిలుపుని ఆనుకొని ప్రతి సోమవారం మనం కలెక్టరేట్కి వస్తాం. క్యాంప్స్ ఉండవు. సో మన క్వార్టర్స్ నుంచి ఇక్కడికి ఒక 2-వీలర్లో మనం వస్తూ తప్పనిసరిగా నేను కూడా హెల్మెట్ విత్ ISI మార్క్ విత్ చిన్ గార్డ్ వాడుతూ ఉన్నాను. అలాగే మీరందరూ కూడా ఈ యొక్క మంచి క్యాంపెయిన్లో పాల్గొనమని కోరుతున్నారు. విస్తృతంగా అన్ని అంశాలు కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ బ్లాక్ స్పాట్స్ రెక్టిఫికేషన్లో సో దేర్ ఆర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. సో అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఫైనలైజ్ చేశాం, ఇట్ ఈస్ సార్టెడ్ అవుట్. మీరు ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత రెస్పాన్సిబిలిటీ కూడా డీటెయిల్గా ఫిక్స్ చేసి స్వర్ణ బాపట్లలో మీ లాగిన్లో వచ్చాయి. ఇప్పుడు కొన్ని లెటర్స్ ఇచ్చారు డిఎస్పీస్, అది కూడా ఒకసారి చూస్తాం. ఏమైనా మిస్ అయితే దాన్ని కూడా మనం ఈ యాప్లో, ఈ వెబ్సైట్లో యాడ్ చేస్తాం. బ్లాక్ స్పాట్స్ కంప్లీషన్లో చిత్తశుద్ధి కనపడాలి, అవి పరుగు తీయాలి. ఆ పనులు ఎవ్రీ వీక్ ఒకసారి నేను రివ్యూ చేస్తాను ఫ్రమ్ ది స్వర్ణ బాపట్ల లాగిన్. ER&B, NH-R&B, NHAI ఎవ్రీ వీక్ ప్రోగ్రెస్లో తప్పుడుగా కానీ తక్కువగా కనపడతాయి. అంటే వాళ్ళు మీరు ఆ పంచాయతీని మీరు తెలుసుకోవాలి. మీరు కావాలంటారు ఆ విధంగా నాకు వస్తే we will put it on online. దాని కంప్లీషన్ పైన చిత్తశుద్ధి కనపడాలి. ఎవ్రీ వీక్ రివ్యూలో ప్రోగ్రెస్ కనుక తక్కువ ఉంటే ద రెస్పెక్టివ్ ఇంజనీర్స్ విల్ ఫేస్ డిసిప్లినరీ యాక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ వీక్. ఈ సాటర్డే విల్ బి మై ఫస్ట్ రివ్యూ. దీన్ని చేయమని కోరుతూ కొన్ని ఐటమ్స్ అడిగారు. విల్ బి పర్చేసింగ్ దిస్ బ్రెథలైజర్స్ 10 we will be purchasing, 6 will be given by NH. అవసరం ఉన్నాయి, ఎస్పెషల్లీ బీచ్ సేఫ్టీ, అవి కూడా కొనేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గుడ్ డే.